బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మహానుభావుడైనటువంటి హనుమ ఆర్తత్రాణపరాయణుడై ఎక్కడ ఎవరు ఎలుగెత్తి హనుమాని పిలవనివ్వండి, పరమ సంతోషంతో పరుగు పరుగున వచ్చి కాపాడతారు. ఆయన్ని పిలవక్కర్లేదు, ఆయన పేరు పెట్టి రామనామం చెప్తే చాలు పరమ ప్రసన్నుడైపోతారు. అందున ఆశ్చర్యం ఏమిటంటే సంవత్సరం మొత్తం మీద తప్పకుండా రామనామం కంఠ ఉన్నందుకు గళమెత్తి చెప్పవలసిన రోజు ఏదైనా ఉంటే ఇవ్వాలే. మార్గశిర మాసంలో వచ్చినటువంటి శనివారం. ఈ శనివారం నాడు ఎవరు రామనామ సంకీర్తనం చేస్తారో వాళ్ళందరికీ కూడా హనుమ యొక్క కృప విశేషంగా కలుగుతుంది. అంతటి మహానుభావుడు. ఒకరినేమి, ఆయన ఒకానొకనాడు తరిగొండ వెంగమాంబ గారిని రక్షించలా. తల్లి ఎక్కడో తరిగొండలో పుట్టారు, తిరుకొండ చేరుకున్నారు. తిరుకొండ తిరుమల, తరిగొండ వెంకటాచల క్షేత్రానికి దగ్గరలోనే ఉంటుంది. నరసింహస్వామి బిడ్డలు లేకపోతే కానాల కృష్ణయ్య మంగమ్మ అనేటటువంటి దంపతులు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారిని ఉపాసన చేస్తే ఆయన అనుగ్రహంగా పుట్టింది. అందుకని వెంకమ్మ అని పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పూజలు భజనలు సంకీర్తనలు చేసేదావిడ. ఈ పిల్ల ఆడపిల్ల ఇక్కడ ఇలా భక్తిలో మునిగిపోతే రేపు పొద్దున్న అత్తవారింట్లో ఎలా పేరు తెచ్చుకుంటుంది? పెళ్లి చేయండి, మార్పు వస్తుందన్నారు. వెంటనే వెంకటాచలపతి అనబడేటటువంటి ఒక వ్యక్తిని చూసి వివాహం చేశారు. ఇంకా కాపరానికి వెళ్ళనే లేదు. ఆ భర్త గారు శరీరం విడిచిపెట్టాడు. నేను విధవని కాను, నేను ఎప్పుడో వెంకటేశ్వరుడు ఇల్లాలని, నాకు పెళ్లి చెయ్యొద్దని చెప్పేది ఆవిడ. అందుకని ఆవిడ సౌభాగ్య సూచనలను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకపోతే ఆ తరిగొండలో నేను ఆ తరిగొండ వెళ్ళి ప్రత్యేకంగా నరసింహస్వామి దేవాలయం, వేంగమాంబ గారు తిరిగిన ప్రాంతాలు దర్శనం చేసి పరమ పరవశత్వాన్ని పొంది వచ్చాను. ఒకప్పుడు నృసింహస్వామి దేవాలయం ఇప్పటికీ మీరు వెళ్ళినా చూడొచ్చు తరిగొండలో. ఆ తల్లి మంగళప్రదమైనటువంటి చిహ్నములతో సౌభాగ్యవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుందో అలా పసుపు, గాజులు, పువ్వులు, కుంకం వీటితో ఉంటోందని ఒకప్పుడు ఆ ఊరు పీఠాధిపతులు వస్తే వారికి ఫిర్యాదు చేశారు. ఊళ్ళో ఉన్నవారు ఆయన పిలిపించారు వెంగమాంబ గారిని. వెంగమాంబ గారు చేతిలో పళ్ళు పట్టుకొచ్చి అక్కడ పెట్టి నిలబడ్డారు. నమస్కరించలేదు. పీఠాధిపతులు అడిగారు, ఎందుకు నమస్కరించలేదు నాకని అడిగారు. మీరు ఏమనుకోకుండా ఒక్కసారి లేవండి అన్నారు ఆవిడ. పీఠాధిపతులు లేచారు. ఆవిడ పీఠానికి నమస్కారం చేశారు. పీఠానికంటే ఆయన కూర్చున్న ఆసనానికి. ఆసనం భగ్గున కాలిపోయి. అప్పుడు ఆయనకు అర్థమైంది ఈవిడ కారణ జన్మురాలు. ఇటువంటి ఆవిడ జోలికి వెళ్ళవద్దు, ఈమె సంప్రదాయములకు అతీతమైన వ్యక్తి. అన్నీ ఒక గాట కలిపి మాట్లాడకూడదు, ఆమె సంప్రదాయాతీతమైన వ్యక్తి అని పీఠాధిపతులు చెప్పిన తరువాత కొన్నాళ్ళు ఆవిడ జోలికి వెళ్ళలేదు. కానీ ఒకప్పుడు ఆమె ఆ దేవాలయంలో హనుమ పాద సన్నిధిలో కూర్చుని ధ్యానంలో ఉండగా అర్చకులు జుట్టు పట్టి ఈడ్చేసి, మా ఊరికి దాపురించావు, ఎక్కడికైనా పోయినా బాగుండు నువ్వు అన్నారు. ఆ మాట ఆవిడికి ఎందుకో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళిపోమ్మని చెప్తున్నట్టుగా అనిపించింది. 20 సంవత్సరాల వయస్సులో కటిక చీకట్లో కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని చిన్నప్పుడు కథల్లో చెప్తారే, అటువంటి అరణ్యంలో బయలుదేరి ఆవిడ వెంకటాచల క్షేత్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నించారు. అంత చీకటిలో ఆవిడ వెడుతున్నప్పుడు ఆమెని అరణ్యంలో కాపాడిన స్వామి ఎవరో తెలుసా? స్వామి హనుమ. త్రోవ హనుమ అంటారు. ఇప్పటికీ ఉంది వెంకటాచల క్షేత్రంలో ఆ మూర్తి. కాబట్టి మహానుభావుడు ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఆదుకోలేదు. స్వామి అని పిలిస్తే చాలు ధర్మం కోసం, ధర్మమునందు అనురక్తి ఉన్న వారి కోసం పరుగు పరుగున వచ్చి కాపాడారు. ఆయన సంగీతమునందు కూడా అంతటి మహాప్రవేశం ఉన్నటువంటి వారు. పరాశర సంహితలో ఒక విషయం చెప్తారు, ఆయన ఎంత వినయమున్నవారో. గర్వం అన్న మాటకు ఆయన అంత వ్యతిరేకి. గర్వం అంటే ఆయనకు అసహ్యం. ఒకానొకప్పుడు గరుత్మంతుడు అహంకారాన్ని పొందాడు. నా అంత గొప్పవాడు ఎక్కడున్నాడు? శ్రీ మహావిష్ణువుకి వాహనాన్ని. ఎటువంటి వారినైనా నా ముక్కుతో చీల్చి చెండాడగలదు, నా రెక్కలతో కొడతాను, నా పాదములతో గోళ్లతో చీల్చేస్తానని గమనించాడు కృష్ణ భగవానుడు. ఒకేసారి గరుత్మంతుడికి సత్యభామకి కూడా గర్వభంగం చెయ్యాలనుకున్నాడు. గరుత్మంతుడిని పిలిచి, ఓ వైనతేయ, నువ్వు వెంటనే వెళ్ళి అదిగో గంధమాదన పర్వతం మీద పర్వత గుహలో పడుకుని ఉన్నారు హనుమ, నేను పిలుస్తున్నానని చెప్పి వెంటనే తీసుకురా అన్నారు. హనుమని తీసుకురావడం పెద్ద విషయం ఏమిటి? ఉత్తర క్షణంలో బయలుదేరి వెళ్ళారు గరుత్మంతుడు మంచి అతిశయంతో. అక్కడ గుహలో యోగనిష్టలో ఉన్నారు. ఆ కుంభకం చేసి యోగనిష్టలో ఉండగా వెళ్ళి హనుమా హనుమా అని పిలిచారు. పలకలేదని కోపం వచ్చి ఆయన నాసారంధ్రములోకి తన ముక్కు పుటాన్ని చేర్చి పొడిచారు.
ఆయనకి కించిత్ ధ్యానభంగం అయింది. ఆయన చెవి దగ్గరికి వచ్చి అరిచారు. హనుమ చెవి దగ్గరికి వచ్చి ఆయన మెల్లిగా బహిర్ముఖులై, యోగాభ్యాసంలో ధ్యానంలో సమాధి స్థితిలో ఉన్నవాడు ఒక్కసారి బహిర్ముఖుడు కాకూడదు, మెల్లమెల్లగా బహిర్ముఖుడు కావాలి. అందుకని మళ్ళీ ప్రాణాయామంతోనే బహిర్ముఖులు అవుతారు. అందుకని ఈ వైనతేయుడైన గరుత్మంతుడికి గర్వం అణచాలని ఆయన ఒక ముక్కురంధ్రాన్ని పూసి ప్రాణాయామం కోసమని ఒక ముక్కురంధ్రం మూసి ఒక ముక్కురంధ్రంతో గట్టిగా ఊపిరిలాగారు. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతుడు ఎగిరి వచ్చి ఆయన ముక్కురంధ్రాన్ని కట్టుకున్నాడు. ఈ రంధ్రం ఇలా వదిలిపెట్టేస్తే గరుత్మంతుడు కింద పడ్డాడు. ఇలా మూసి మళ్ళీ ఈ రంధ్రంతో గట్టిగా గాలి విడిచిపెట్టారు, పీల్చిన గాలిని. ఆ గాలికి ఎగిరి ఎక్కడో వెళ్ళి పడ్డాడు. మళ్ళీ ఇలా పీల్చారు, మళ్ళీ వచ్చి ముక్కు కట్టుకున్నాడు. అయ్యబాబో ఇదే బలం, ఇదేం బలం, ఊపిరి పీలిస్తేనే ఇలా ఉందనుకున్నాడు. అడిలిపోయి ఆయన ఊపిరిని యథాస్థితికి తెచ్చిన తరువాత పైకి ఎగిరిపోయి చూస్తున్నాడు. ఇలా కాదు, ఈయన్ని ఎత్తుకుపోతాను, నా రూపాన్ని పెంచడి, పెద్ద రెక్కలు పెంచాడు. హనుమ తన తోక పెంచి ఆకాశాన్ని చుట్టారు, వాలాన్ని. గరుత్మంతుడు ఆగ్రహించి తన ముక్కుతో దానికి ఛిద్రం చేయబోయాడు, పొడవబోయాడు. వెంటనే తన తోకతోటి గరుత్మంతుడిని చుట్టారు. చుట్టి బంధించి గిర్ర 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 తిప్పి ఆకాశంలో విసిరేశారు. విసిరేస్తే పాలసముద్రం పక్కనున్న కొండ మీద వెళ్ళి పడ్డాడు. పడి అక్కడి నుంచి శరీరం అంతా భిన్నమైపోయి పాలసముద్రంలో మునిగాడు. మళ్ళీ పూర్వ తేజస్సు వచ్చింది. చేతులు కట్టుకుని అత్యంత వినయంగా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమి హనుమా, ఏమి గరుత్మంతా తీసుకురమ్మన్నాను, హనుమని ఎందుకు తీసుకురాలేదన్నారు. ఏమీ తెలియనట్టు కృష్ణ పరమాత్మ. ఆయన ఏదో ధ్యానంలో ఉన్నాడు, మహానుభావ తీసుకురావడం కష్టమైంది, పలకట్లేదు. నా ఆజ్ఞాని చెప్పు, సీతారాములు పిలుస్తున్నారని చెప్పు, వెంటనే వస్తాడు, వెళ్ళు, భయం లేదన్నారు. ఈసారి వెడితే రావడం ఉంటుందా? అనుమానం వచ్చింది గరుత్మంతుడికి. సరే, ఆయన ఆజ్ఞ, వినయంగా వెళ్ళు, గర్వంతో వెళ్ళకు. నేను రమ్మన్నాను కదా, నేను పిలుస్తున్నాను కదా అని చెప్పి ఊరికే హనుమా హనుమా అని కేకలేకు. పరమ వినయంతో చేతులు కట్టుకుని తల వంచుకొని, స్వామి మిమ్మల్ని సీతారాములు పిలుస్తున్నారని చెప్పు, వస్తారన్నారు. తిన్నగా హనుమ ఉన్న గుహ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గరుత్మంతుడు చేతులు కట్టుకుని ఈసారి ఎంతో వినయంతో స్వామి హనుమా హనుమా అని పిలిచారు. ఏమి అన్నారు. పళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టారు. అంజలి ఘటించి సీతారాములు పిలుస్తున్నారన్నారు. ఒక్కసారి పైకి లేచారు. సీతారాముల పద, ఎక్కడున్నారన్నారు. ముందు వైనతేయుడెడుతున్నాడు, వెనకాతల హనుమ వచ్చారు. ఇంతలో కృష్ణ భగవానుడు అన్నాడు, పక్కన సత్యభామ కూర్చునుంది. సత్యభామ సత్యభామ, హనుమ వస్తున్నారు, పక్కన సీతమ్మని తప్ప ఒప్పుకోరు, నేను రాముడిగా మారిపోతున్నాను, నువ్వు సీతమ్మగా మారిపో అన్నారు. నేనెక్కడ మారిపోతాను సీతమ్మగా? అలా సీతమ్మే కావాలంటే కావాలనమనండి, నేను కృష్ణుడిగా ఉన్నాను, సత్యభామని చెప్పండి. అయినా అలా ఎవరు మారతారు? రుక్మిణీదేవి మారుతుంది అన్నాడు కృష్ణ భగవానుడు. ఆవిడికి మరీ ఆగ్రహం వచ్చింది. అబ్బా, రుక్మిణీదేవి సీతమ్మ అయిపోగలదే, అయితే రుక్మిణీదేవిని పిలిచి కూర్చోబెట్టుకోండి, మారుతుందేమో చూద్దాం. రుక్మిణీదేవి మారలేదని ఆవిడ ఆశ. ఆయన వెంటనే వచ్చేస్తున్నారు, స్వామి హనుమ రా రా, రుక్మిణి రా అని పక్కన కూర్చోబెట్టుకున్నారు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి కదూ, ఆవిడ ఆదిలక్ష్మే, ఆవిడే ఆదిలక్ష్మి, ఆవిడే ఒకప్పుడు సీతమ్మగా వచ్చింది. శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. రుక్మిణీదేవి సీతమ్మగా మారిపోయింది. కృష్ణ భగవానుడు రాముడైపోయాడు. హనుమ గబగబా లోపలికొచ్చారు. రామా రామా రామా, పరమ సంతోషం. ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసేశారు. ప్రదక్షిణాలు చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు. వెంటనే ఆ సీతమ్మ మెళ్ళలోంచి హారాన్ని తీసి రాముడికి ఇచ్చింది. రాముడు ఆ హారాన్ని తీసి హనుమకిచ్చి, హనుమ ఎప్పుడు ఈ హారాన్ని పక్కన పెట్టకు, మెడలో వేసుకో. తప్పకుండా వేసుకుంటానని మెడలో వేసుకున్నారు. కొన్ని పళ్ళిచ్చి, హనుమ చాలా సంతోషం, నువ్వు మళ్ళీ యథేచ్ఛగా గంధమాదన పర్వతాన్ని చేరుకుని నీ గుహలో కూర్చుని ధ్యానం చేసుకో. హే భగవన్, మీరు మళ్ళీ సీతారాములుగా దర్శనమిచ్చారు, పరమ సంతోషం అని సంతోషపడిపోయి భజన చేసుకుంటూ ఎగురుకుంటూ హనుమ వెళ్ళిపోయారు. అటు సత్యభామ ఇటు గరుత్మంతుడు కూడా అతిశయం ఎంత చెడ్డదో తెలుసుకున్నారు. అప్పుడు చెప్తారు పరాశర సంహితలో, ఆయన పాట పాడుతూ నృత్యం చేస్తే అంత అద్భుతంగా పాట పాడుతూ నృత్యం చేస్తారట. అందుకే హనుమ గొప్ప గాయకుడు. ఇవాళ మీతో నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. విజయనగరంలో ఒక చిన్న దేవాలయం ఉంది, మీరు కూడా వెడితే తప్పకుండా చూడండి. అందులో హనుమ ఉంటారు, మీరు ఎక్కడ చూడరటువంటి మూర్తిని. తాళం వాయిస్తూ సంగీతం పాడుతూ పరమ సంతోషంతో నృత్యం చేస్తూ ఉంటారు ఆయన. ఒకప్పుడు భారతదేశానికి ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చి తన నేపథ్యగానంతో కొన్ని వేల పాటలు పాడి అజరామరమైన కీర్తి సంపాదించి
భగవద్గీతని కృష్ణ భగవానుడే చెప్తున్నాడా అన్నట్టుగా భగవద్గీత పాడి ఇప్పటికీ కీర్తి శరీరుడై వెంకటాచలంలో ఎవరి యొక్క పాట వినపడుతూనే ఉంటుందో అటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మహానుభావుడు 4 ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిని వచ్చి పడుకోవడానికి చోటు లేక ఆ దేవాలయంలో పడుకునేవారు. ఇప్పటికీ పెద్దలు అంటారు, అక్కడ పడుకునుండగా ప్రతిరోజు రాత్రివేళ సంకీర్తన చేస్తారట హనుమ రామచంద్రమూర్తి మీద. మీరు ఇప్పటికీ వెడితే చూడొచ్చు, అది నేను ప్రత్యేకంగా దాని ఫోటో తెచ్చుకున్నాను కూడా. అసలు నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడవా, ఒక్క విజయనగరంలోనే ఉంది ఆ మూర్తి. అక్కడే ఘంటసాల గారి పెద్ద విగ్రహం పెట్టారు. ఎక్కడ తను పడుకోవడానికి చోటు లేక ఇల్లు లేక గుడిలోకి వచ్చి పడుకున్నారో అక్కడే తరువాత ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కచేరీ చేశారు అక్కడే కూర్చుని. అది విచిత్రం. మహానుభావుల జీవితాలు అలా ఉంటాయి. వాళ్ళు ఏం దాచుకోరు, అతిశయాలకి పోరు. ఏ రాత్రి వేళ బహుశः సంకీర్తన చేస్తున్నటువంటి హనుమ ఆ ఘంటసాల గారికి దర్శనమిచ్చారో, ఏ హనుమత్ కటాక్షాన్ని పొందారో, మహానుభావుడి కంఠం అమృతధార అయింది. ఇప్పటికీ ఇన్నేళ్ళైపోయింది, ఘంటసాల గారు తెలియని వ్యక్తి ఉంటాడా? మహానుభావుడు అంతటి స్థాయిని పొందారు అంటే హనుమ యొక్క అనుగ్రహ విశేషం. అటువంటి మహానుభావుడు హనుమ. భక్తి ధర్మము ఎక్కడ ఉంటాయో అక్కడ ఆయన అనుగ్రహం ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.